హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు కొన్ని కథలు విన్నాం. ఒక కథలో భూమి నది మీద లేదా సింహం మీద ఉందని చెప్పారు. ఆ సింహం ఒక చోటు నుంచి మరొక చోటుకి భూమిని మార్చినప్పుడు భూకంపాలు వస్తాయని చెప్పుకున్నాం. మీరు కూడా ఇలాంటి ఎన్నో కథలు విన్నారు కదా. కానీ నిజమేంటో తెలుసా? అసలు మన భూమి దేని మీద ఆధారపడి లేదు. అది అంతరిక్షంలో తేలుతూ, ఒక రకంగా చెప్పాలంటే గాల్లో వేలాడుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న రహస్యం గురుత్వాకర్షణ శక్తి. ఈ శక్తి వస్తువులను ఒకదానికొకటి ఆకర్షిస్తుంది. సూర్యుడు చాలా పెద్దవాడు కాబట్టి అది భూమిని తన వైపు లాగుతోంది. అయితే భూమి తన వేగంతో ముందుకు వెళుతూ సూర్యుడి చుట్టూ ఒక గుండ్రని మార్గంలో తిరుగుతోంది. భూమి సూర్యుడికి ఒక నిర్దిష్ట దూరంలో ఉంటుంది. ఈ దూరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనకు సరైన వేడిని, చల్లదనాన్ని ఇస్తుంది. ఒకవేళ భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటే చాలా వేడిగా, లేదా దూరంగా ఉంటే చాలా చల్లగా ఉండేది. అప్పుడు మనలాంటి జీవం ఉండేది కాదు. మన భూమి అంతరిక్షంలో ఎలా తేలుతోందో, ఎలా సూర్యుడి చుట్టూ తిరుగుతోందో మనం చూసాం. కానీ ఈ భూమి ఎలా ఏర్పడింది? దాని ప్రారంభ రోజుల్లో ఎలా ఉండేది? మన భూమి ఎప్పుడూ లక్షల సంవత్సరాల క్రితం చాలా వేడిగా, ప్రాణం లేని గోళంలా ఉండేది. ఈరోజు శుక్రగ్రహం ఎలా ఉందో అలాగే ఉండేది. అక్కడ తాపం చాలా ఎక్కువగా ఉండేది. చుట్టూ ఏమీ లేదు, కేవలం రాళ్ళు, లావా మాత్రమే. కానీ కాలక్రమంలో భూమి చల్లబడింది. ఈ చల్లదనంతో పాటు చంద్రుడు ఏర్పడ్డాడు. చంద్రుడి ఏర్పాటు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ప్రభావితం చేసింది. అయితే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కంటే చాలా తక్కువ. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంది. అది భూమిని తన వైపు లాగుతోంది. కానీ భూమి తన వేగంతో ముందుకు వెళుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఒకవేళ భూమి తిరగకపోతే సూర్యుడు దాన్ని తనలోకి లాగేస్తాడు. ఇది కేవలం భూమికి మాత్రమే కాదు, మన సౌరమండలంలోని అన్ని గ్రహాలకు వర్తిస్తుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ గ్రహం కూడా తన కక్షను విడిచి వెళ్ళలేదు. అవి నిర్దిష్ట దూరంలోనే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒక పూర్తి చక్రం తిరిగిన సమయాన్ని మనం ఒక సంవత్సరం అంటాం. ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి సూర్యుడికి దగ్గరగా లేదా దూరంగా వెళ్లకుండా స్థిరంగా తన కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తి వల్ల మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ జీవానికి అనువైన పరిస్థితులను కల్పిస్తోంది. ఈ శక్తి లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. భూమి మరియు సూర్యుడి మధ్య సంబంధం కేవలం గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి లేదు. భూమి యొక్క వేగం కూడా చాలా ముఖ్యం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని వేగం సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యం చేస్తుంది. అందుకే భూమి సూర్యుడిలోకి పడదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉన్న భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది సూర్యుడిలోకి పడదు. దీని ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక రాయిని దారంతో కట్టి తిప్పినట్లు దారం రాయిని లాగుతుంది, కానీ రాయి వేగంతో తిరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దారంలా పనిచేస్తుంది. భూమి తన గుండ్రని అక్షం మీద 24 గంటల్లో ఒకసారి తిరుగుతుంది. దీనివల్ల మనకు పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. భూమి సూర్యుడి చుట్టూ ఒక సంవత్సరంలో ఒక చక్కర పూర్తి చేస్తుంది, అంటే ఒక రౌండ్ తిరుగుతుంది. దీన్ని భూమి యొక్క కక్ష అంటారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి అన్ని గ్రహాలను తన చుట్టూ తిరిగేలా చేస్తుంది. అందుకే మన సౌరమండలంలోని గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిక్రమిస్తాయి. కాబట్టి గురుత్వాకర్షణ శక్తి మరియు భూమి యొక్క వేగం కలిసి భూమిని సూర్యుడి చుట్టూ తిరిగేలా చేస్తాయి. ఇదే మనకు రోజు మరియు సంవత్సరాలను ఇస్తుంది. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి గ్రహాలను ఎలా నియంత్రిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే అంతరిక్షం యొక్క నిర్మాణాన్ని మరియు సూర్యుడి పాత్రను చూడాలి. మహాన్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం అంతరిక్షంలో ఒక వస్తువు ఉన్నప్పుడు అది అంతరిక్షాన్ని వంచుతుంది. ఆ వంపు వల్ల ఒక గురుత్వాకర్షణ క్షేత్రం ఏర్పడుతుంది. సూర్యుడు అంతరిక్షంలో ఒక పెద్ద వంపును సృష్టిస్తాడు. ఈ వంపులోకి వచ్చే గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. అందుకే భూమి, మంగళగ్రహం, ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తమ కక్షలో ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందో సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. అంతరిక్షాన్ని ఒక పెద్ద చాపగా ఊహించండి. ఈ చాప మీద సూర్యుణ్ణి ఒక భారీ బంతిగా ఉంచండి. ఆ బంతి చాపను కిందకు ఉంచుతుంది. దాంతో అక్కడ ఒక గుంట ఏర్పడుతుంది. అప్పుడు చిన్న గ్రహాలు ఆ గుంట వైపు ఆకర్షితమై దాని చుట్టూ తిరుగుతాయి. కాబట్టి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి అంటే అంతరిక్షంలో అతను సృష్టించిన ఈ వంపు వల్ల వచ్చే ఆకర్షణ. ఈ వంపులో గ్రహాలు తమ స్థానంలో తిరుగుతూ సౌరమండల వ్యవస్థను నిర్వహిస్తాయి. ముందుగా గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది రెండు వస్తువులను ఒకదానికొకటి ఆకర్షించే శక్తి. సూర్యుడు చాలా పెద్దవాడు కాబట్టి అతని గురుత్వాకర్షణ శక్తి గ్రహాలను తన వైపు లాక్కుంటుంది. కానీ గ్రహాలు సూర్యుడిలోకి పడవు, ఎందుకంటే అవి పక్కకి కూడా కదులుతాయి.
ఈ పక్కకి కదలడం వల్ల మరియు గురుత్వాకర్షణ శక్తి కలిసి గ్రహాలను కక్షలో ఉంచుతాయి. సూర్యుడి వంటి పెద్ద వస్తువులు అంతరిక్షాన్ని వంచుతాయి. ఈ వంపు గుంటలో గ్రహాలు తిరుగుతాయి. దాన్నే మనం కక్ష అంటాం. భూమి సూర్యుడి వైపు లాగబడుతుంది, కానీ అదే సమయంలో అది ముందుకు కూడా కదులుతోంది. ఈ రెండు శక్తులు సమతుల్యంగా ఉండడం వల్ల భూమి కక్షలోకి తిరుగుతుంది. ఒకవేళ సూర్యుడు లేకపోతే భూమి అంతరిక్షంలో నేరుగా ముందుకు వెళుతుంది. అప్పుడు దానికి రోజు, రాత్రి, సంవత్సరాలు ఇలా ఏవి ఉండవు. అంతా ఒకేలా ఉంటుంది. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి మరియు భూమి యొక్క కదలిక కలిసి భూమిని సూర్యుడి చుట్టూ తిరిగేలా చేస్తాయి. ఇదే మన సౌరమండలం యొక్క అద్భుతమైన వ్యవస్థ. సూర్యుడు చాలా పెద్దవాడు మరియు అతని గురుత్వాకర్షణ శక్తి భూమిని తన వైపు లాగుతుంది. కానీ భూమి సూర్యుడిలోకి పడకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుడు వేగం వల్ల సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి భూమిని పూర్తిగా లాగలేకపోతుంది. అంటే భూమి పక్కకి కదులుతూ సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బంతిని దారంతో కట్టి తిప్పితే దారం బంతిని లాగుతుంది, కానీ బంతి తిరుగుతూ ఉంటుంది, లాగబడదు. అలాగే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దారంలా భూమి బంతిలా పనిచేస్తాయి. సూర్యుడి పెద్ద గోళాకారం వల్ల అంతరిక్షంలో ఒక వంపు ఏర్పడుతుంది. ఈ వంపు మార్గంలో భూమి తిరుగుతూ సూర్యుడిలోకి పడకుండా ఉంటుంది. దీన్ని ఐన్స్టీన్ అంతరిక్ష వంపు అని వివరించారు. సూర్యుడు భూమిని ఎంత శక్తితో లాగుతాడో భూమి అంతే శక్తితో తిరుగుతూ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే భూమి సూర్యుడి లోపలికి పడదు లేదా దూరంగా వెళ్ళదు. ఇది తన కక్షలో మాత్రమే స్థిరంగా తిరుగుతూ ఉంటుంది.